హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ దొరబాబు పెళ్ళాం పార్ట్ 14. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతామా? తండ్రి గురించి భర్త గురించి ఆలోచిస్తూ ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉన్న కృష్ణవేణి తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది. హాయిగా పడుకుని ఉన్న ఆమె చెంపలపై ఆమె కురులు నాట్యం చేస్తూ ఉంటే అది ఆమెకు డిస్టర్బ్గా అనిపిస్తూ ఉంది. కళ్ళు మాత్రం తెరవకుండానే విసుక్కుంటూ చేతితో వాటిని చెవి వెనకాలకి తోసేసుకుంది. కానీ ఆమె కేశాలు కుదురుగా ఉండకుండా మళ్ళీ గాలికి చెంపలపైకి వచ్చి చేరాయి. చిరాకుగా ముఖం పెట్టి అలాగే నిద్రపోతూ ఉంది. వాటిని ఒకరి చూపుడు వేలుతో చెవి వెనకాలకి ఆ వెంట్రుకలన్నీ తోసేసి చెంపపై ఒక ముద్దు పెట్టారు. ఆ ముద్దు ఆమెకి నచ్చింది. మీసాలు చెంపలకి తాకడంతో బావా వచ్చేసావా అంటూ కళ్ళు తెరిచి చూసింది. కానీ ఎదురుగా ఎవరూ లేకపోయేసరికి కలకన్నానా? అయినా నేను బావపై కోపంగా ఉన్నాను కదా, మరి ఇలాంటి కల నేను కనవచ్చా? అవునులే, ఒక రౌడీ ఒక తాగుబోతుకి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అందుకే తాళి కట్టాను అన్న హక్కుతో నా కల్లోకి వచ్చి నన్ను తికమక పెడుతున్నాడు అని ముద్దు ముద్దుగా భర్తని తిట్టుకుంటూనే అతను అక్కడ లేకపోయినా పక్కనే కూర్చున్నట్టుగా అతనితో కబుర్లు చెబుతూనే ఫ్రెష్ అయింది. బద్ధకాన్ని పక్కన పెట్టి జైకి నచ్చినట్టుగా ముస్తాబయింది. అన్నీ చక్కగా ఉండి ఉంటే, రాత్రి అసలు గొడవ జరగకుండా ఉండి ఉంటే ఈ పాటికి నా అత్తింటి వాళ్ళందరూ నా పుట్టింట్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి మర్యాదలు చేస్తూ నేను మా అమ్మ ఉరుకులు పరుగులు తీసేవాళ్ళము. ఈరోజు గుడిలో నాన్న పూజ పెట్టించాడు. పూజ పూర్తయిన తర్వాత నాకు తాళి మార్చాలి అనుకున్నాడు. కానీ గొడవ వల్ల నాన్న చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో నా అత్తింటి వాళ్ళని నాన్న పిలుస్తాడా? అసలు జైకి ఉన్న కోపం అంత ఇంత కాదు. నేను కొట్టాను అన్న కోపంతో అతను మా ఇంటి గుమ్మంలో అడుగు పెడతాడా? అసలు నా ముఖం చూస్తాడా? అయ్యో, అనవసరంగా కొట్టాను. ఎంతైనా తాళి కట్టిన నా భర్త, అలా కొట్టి ఉండకూడదు కదా అని కృష్ణవేణి కాస్త గిల్టీగా ఫీల్ అయింది. కృష్ణవేణి వాళ్ళ అమ్మగారు లలితమ్మ ఇంట్లో ఉన్న పని వాళ్ళతో పనులు చేయిస్తూ కాస్త నోరు గట్టిగా చేస్తూ అరుస్తూ ఉంది వాళ్ళపైన. వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది. జై ధ్యాసలో ఉన్న కృష్ణవేణి వాళ్ళ అమ్మ అరుపులు వినలేదు. కానీ ఆమె గదిలో నుండి బయటికి రాగానే ఇల్లంతా సందడిగా హడావిడిగా ఉంది. అది చూసి కృష్ణవేణికి ఏమీ అర్థం కాలేదు. సైలెంట్గా వాళ్ళ నాన్న ఒక మూలన కూర్చొని ఉన్నాడు. ఇక వాళ్ళ తాత రమణయ్య మాత్రం అతని భార్య బాలమణి దగ్గర కూర్చొని పండ్లు ఫలాలు తీర్థ ప్రసాదాలు అన్నీ ఉన్నాయా అని లెక్కేసుకుంటున్నాడు. అసలు ఏం జరుగుతుందమ్మా ఇంట్లో? ఇల్లంతా ఇంత హడావిడికి ఎందుకు ఉంది అని కృష్ణవేణి వాళ్ళ అమ్మను ప్రశ్నించింది. అయ్యో, ఏంటి అలా అడుగుతున్నావో? నీకు ఇంకా నిద్రమత్తు వదలలేనట్టుంది. ఈరోజు నీకు తాళి మార్చాలి కదానే, అందుకే కదా నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. మర్చిపోయావా అని లలిత అనగానే కృష్ణవేణి నోరెళ్ళబెట్టింది. అంటే అమ్మా, అసలు ఏం జరిగిందో నీకు తెలియదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాన్నమ్మ అత్తింటి వాళ్ళని పిలిచాడా? వాళ్ళు ఈరోజు ఇక్కడికి వస్తామని చెప్పారా అని కృష్ణవేణి ఆశ్చర్యంగా అడిగింది. అయ్యో పిచ్చిదన్న, వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి? రాత్రి అల్లుడు గారు ఇక్కడికే వచ్చారు. నీకు నీకు తెలియకుండానే నీ గదిలో ఉన్నాడా? అతను వచ్చేసరికి నువ్వు మేల్కొని లేవా? అయినా నీ గదిలో నీ పక్కలో పడుకొని ఉన్న వ్యక్తిని కూడా నువ్వు గమనించలేదా? అంటే నీ గురించి నేను ఏమనుకోవాలి? అసలు అల్లుడు నీ గురించి ఎలా అర్థం చేసుకుంటాడో అని వాళ్ళ అమ్మ అనగానే కృష్ణవేణికి అసలు నోట మాట రావడం లేదు. అదేంటి, రాత్రి నేను పడుకోకుండా కూర్చొని ఉన్నాను కదా, మరి బావ ఎప్పుడు వచ్చాడు అని ఆలోచనలో పడింది కృష్ణవేణి.
జై మాత్రమే కాదే, వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న, తాతయ్య, నానమ్మ, జేజమ్మ అందరూ వచ్చారు అని కంగారు పడకు. వాళ్ళు రాత్రి రాలేదు, ఉదయాన్నే వచ్చారు. నీదే ఆలస్యం. వాళ్ళు ఆ పక్క గదిలో కూర్చున్నారు. వెళ్ళి వాళ్ళని పలకరించు. ఇప్పుడు నీకు పెళ్ళయింది. మీ అత్తింటి వాళ్ళని నువ్వే చూసుకోవాలి కదానే. నాకు చాలా పనులు ఉన్నాయి. గుడికి వెళ్ళాలి. అవతల పూజకి టైం అవుతుంది. నువ్వు రెడీగానే ఉన్నావు కదా, వెళ్ళు వాళ్ళతో కూర్చో అని చెప్పేసి ఆవిడ వంట గదిలోకి వెళ్ళింది. కృష్ణవేణి తండ్రి వైపు చూసింది. రాత్రి గొడవ జరిగింది కదా, అజయ్ తన ఫ్యామిలీని తీసుకొని ఇక్కడికి రాడేమో, వాళ్ళ నాన్న గొడవ చేస్తాడేమో అని కృష్ణవేణి అనుకుంది. కానీ ఆమె అనుకున్నట్టు ఏదీ జరగలేదు. ఇక కృష్ణవేణి వాళ్ళ నాన్నగారు సైలెంట్గానే ఉన్నారు. కానీ అతని కళ్ళల్లో మాత్రం కోపం అలాగే ఉంది. అతన్ని కదిలిస్తే గొడవ జరుగుతుందేమో అని ఆమె అతని దగ్గరికి వెళ్ళలేదు. ఆ అమ్మ చెప్పినట్టుగానే పక్క గదిలో ఉన్న తన అత్తింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్కడ జై ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఉన్నారు. వాళ్ళని పలకరించి వాళ్ళ మధ్యలో కూర్చొని కబుర్లు చెబుతూ ఉంది. ఒక 20 నిమిషాల తర్వాత కృష్ణవేణి ఆ గదిలో నుండి బయటికి వచ్చింది. అప్పటికే గుడి దగ్గరికి చేరవేయవలసిన సామాన్లన్నీ పని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళడానికి కాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. జై మాత్రం కృష్ణవేణికి ఇంకా కళ్ళకి కనబడలేదు. లలితమ్మ భర్తతో కలిసి అందరిని బంధువులని తీసుకొని గుడి దగ్గరికి బయలుదేరిపోయింది. అదేంటమ్మా, నేను రాకుండా మీరందరూ వెళ్తున్నారు అని కృష్ణవేణి అడిగింది. మేమందరము ముందుగా వెళ్ళి అక్కడ అన్నీ ఉన్నాయో లేదో చూస్తామమ్మా. ఏదైనా తక్కువ పెడితే నీకు ఫోన్ చేస్తాము, తీసుకొని వచ్చేద్దువు. నాకు తెలిసి అన్నీ పంపించాను కాబట్టి ఏ లోటు ఉండకుండానే పూజ పూర్తవుతుంది. నీకు ఒక 10 నిమిషాల టైం ఇస్తాను. తొందరగా గుడి దగ్గరికి వచ్చేసేయి అని చెప్పి కృష్ణవేణి మాటలు వినకుండానే వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కృష్ణవేణి తల కట్టుకుంటూ, అయ్యో మా అమ్మకే తొందర ఎక్కువ. అవతలి వాళ్ళు చెప్పేది అస్సలు వినిపించుకోదు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే గుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి? కార్ లేదు, బైక్ లేదు, కనీసం సైకిల్ కూడా పెట్టలేదు. ఇక 10 నిమిషాల్లో అక్కడికి నడుచుకుంటా ఎలా వెళ్ళాలి అని లోపల అనుకునే మాటలని బయటికే అనేసింది. అయ్యో! మరదలు పిల్ల, ఆ మాత్రం దానికే మా అత్తయ్యని ఎందుకు తిట్టుకుంటున్నావు? నేను ఉన్నాను కదా, నేను నిన్ను తీసుకొని వెళ్తాను అని జై అన్నాడు. అతని గొంతు వినగానే కృష్ణవేణి ముఖం వెలిగిపోయింది. వెంటనే వెనక్కి తిరిగి అతన్ని చూసింది. ఎంతో సంతోషంగా అతన్నే చూస్తూ ఉంది. ఆమెకి తెలియకుండానే ఆమె చెయ్యి అతని చెంపపైకి చేరిపోయింది. రాత్రి గట్టిగా కొట్టానా? నొప్పిగా ఉందా? సారీ అని చెప్పింది. ఎందుకే? అతను చిరునవ్వుతో, ఏంటి, నువ్వు నన్ను కొట్టావా? ఎప్పుడు కొట్టావు? ఎవరైనా అలా కొడతారా అసలు? నువ్వు కొడితే అసలు చీమ కుట్టినట్టు కూడా కాలేదు నాకు. కానీ నువ్వేమో రాత్రంతా నా గురించి ఆలోచిస్తూ నా చెంపలు వాచిపోయేదాకా కొట్టానేమో అని బాధపడుతూ కూర్చున్నావు అని జయ అనగానే కృషేని కోపంగా ముఖం పెట్టుకుని అతన్ని కాస్త దూరంగా తోసేసి ఆమె కూడా దూరంగా జరిగింది. అంటే రాత్రంతా నువ్వు నన్ను గమనిస్తూనే ఉన్నావా అని అడిగింది. అవును, నేను రాత్రి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నాను. అయినా నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నీ పుట్టింటికి వచ్చినదా కూడా నిన్ను చూడకుండా నేను అస్సలు నిద్రపోను అని, నీ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాను అని చెప్పాను కదా. కానీ రాత్రి నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నన్ను పట్టించుకోలేదు. బయట నీకోసం ఎంతగానో ఎదురు చూశాను. నువ్వు రాకపోయేసరికి నేరుగా ఇంట్లోకి వచ్చేసాను. అప్పటికే అత్తయ్య నిద్రపోలేదు కాబట్టి నేను డోర్ కొట్టగానే డోర్ ఓపెన్ చేసింది. నేను గదిలోకి వచ్చాను. నీ పక్కనే కూర్చున్నాను. కానీ నువ్వు నన్ను అస్సలు పట్టించుకోలేదు. నువ్వు ఏదో లోకంలో ఉన్నావు కదా అని అతను చెప్పగానే, అంటే రాత్రి నువ్వు నా పక్కలోనే పడుకున్నావా అని అడిగింది ఆమె. అదే ప్రశ్నని మొగుడిని, నా పిల్లం పక్కలో నేను పడుకోకుండా ఇంకెక్కడ పడుకుంటాను అని అతను అడిగాడు. అంటే తెల్లవారుజామున వచ్చిన ఆ ముద్దు కల, కల కాదు నిజమేనా అని అడిగింది. అవును, నిజంగా నిజమే. నేను నీకు ముద్దు మాత్రమే పెట్టలేదు. నువ్వు పడుకున్న తర్వాత నిన్ను దగ్గరికి తీసుకున్నాను. నువ్వు నన్ను గట్టిగా హత్తుకొని హాయిగా పడుకున్నావు అని అతను చెప్పగానే కృష్ణవేణి సిగ్గుపడుతూ ఉన్న భార్యని అతను దగ్గరికి తీసుకున్నాడు. ఆమె ముఖమంతా ముద్దలతో తడిచేశాడు.
అతన్ని అసలు దూరం పెట్టాలి అని కృష్ణవేణి అనుకోలేదు. అతను ఇంకా ఏదైనా చేస్తాడేమో అని కంగారు పడిపోయి, "ఒక్క నిమిషం బావా! ఏం చేస్తున్నావు? మనం ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాలి" అని చెప్పి అతని చిలిపి చేష్టలకు అడ్డుకట్ట వేసింది. అయ్యో! ఇప్పుడు గుడికి వెళ్ళడం అంత అవసరమా? అని అతను అడిగాడు. ఆమె 2 చేతులు నడుముపై పెట్టుకొని కోపంగా అతన్ని చూస్తూ, "అందరూ గుడికి వెళ్లారు. మనం వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలా? అసలు నువ్వు చేసిన ఈ ప్రశ్నకి ఏమైనా బాగుందా? వాళ్ళు పూజ పెట్టించింది ఎవరి కోసం? మన కోసమే కదా! అయినా నేను అసలు నీతో మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ నువ్వు ఏదో మాయ చేస్తున్నావు. నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను. రాత్రి ఎందుకు మా నాన్నపై అలా అరిచావు? అసలు మీ నాన్నగారికి మరో పెళ్లి జరిగింది అని నాతో ఎందుకు చెప్పలేదు? నీతో ఉన్న ఆ అబ్బాయి నీకు వరుసకి తమ్ముడు అవుతాడా? అసలు మా అత్తయ్యని మోసం చేయాలి అని మామయ్యకు ఎందుకు అనిపించింది? ఆవిడ పరిస్థితి బాలేదు కాబట్టి మామయ్యకి మరో పెళ్లి చేశాము అని అలా మాత్రం చెప్పకండి. ఒకవేళ మా అత్తయ్య ప్లేస్‌లో మామయ్య ఉండి ఉంటే, అత్తయ్య మాత్రం ఇలా మామయ్యను వదిలేసి మరో పెళ్లి చేసుకోదు. అత్తయ్యనే కాదు, భర్తను ప్రేమించే ఏ భార్య కూడా భర్తని అలాంటి పరిస్థితిలో వదిలేసి అసలు వెళ్ళాలనే ఆలోచనలే చేసుకోదు అని కృష్ణవేణి చాలా కోపంగా జైని నిలదీసి అడిగింది. వామ్మో! ఇంత కోపమా? నీ దగ్గర నేను ఏ విషయము దాచాలి అని అనుకోలేదు. మనం ఇప్పుడు గుడి దగ్గరికి వెళితే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని అతను చెప్పాడు. ఎందుకోండి అస్సలు వ్యూస్ రావడం లేదు. అసలు స్టోరీ బాలేదా? నేను చెప్పే విధానం నచ్చలేదా? ప్లీజ్ ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ఇకపోతే నేను వారం రోజులు ఇంట్లో లేనండి. ఊరికి వెళ్ళాము అందరము పెళ్ళికి. పెళ్ళికి వెళ్ళామనే మాటే కానీ అసలు ఒక టూర్‌కి వెళ్ళినట్టు అంతా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేసాము. ఇక వచ్చి రాగానే స్టోరీని అప్‌లోడ్ చేసే పనిలో పడ్డాను. ప్లీజ్ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.